హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడాను మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అలాగే ఉమెన్స్ డే శుభాకాంక్షలు అనమాట. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న మాట అండి. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఈ సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో అది చాలా ఎంకరేజ్మెంట్గా, చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఇంత కష్టపడి చేసినా కూడా మీరిచ్చే ఆ సబ్స్క్రిప్షన్ అనేది చాలా హెల్ప్గా ఉంటుంది. అలాగే ఇంకొద్దిగా బాగా చేయాలి, మంచి మంచి వీడియోలు అనేవి చేయాలి అని అనేది ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. అయితే ఈరోజు వీడియో వచ్చేసరికి, ఇంతకుముందు మీరు హోమ్ టూర్ మా అక్క వాళ్ళ ఇంట్లో చేసింది చూశారు కదండి. అట్లాగే మేము ముగ్గురిమి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే మా ఊరైతే వచ్చున్నాం అనమాట. అంటే వింజమూరులో ఫంక్షను. నేనైతే నల్గొండలకు వచ్చాను. అక్క వాళ్ళిద్దరిది వింజమూరే కాబట్టి వాళ్ళు అక్కడ వచ్చేస్తున్నారనమాట. అయితే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వింజమూరుకి మా ఊరికి మధ్యలో ఒక దానిమ్మ తోట అనేది ఉందన్నమాట. సరే, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, తోటలో కాయలు అనేవి కొనుక్కొని వెళ్దాము అని చెప్పి అయితే మేము ముగ్గురిమి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడికి రాగానే ఆపోజిట్లో వచ్చేసి మిరప తోట, అలాగే కరివేపాకు తోట చాలా అందంగా ఉన్నాయి. సరే వీడియో తీసుకుంటామన్నా అని అంటే తీసుకోండమ్మా అని అన్న అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే పండు మిరపకాయలు అయితే చాలా బాగున్నాయండి. అసలు చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు. మనం వాడతామో వాడమో తెలియదు, కానీ చెట్టుకి కాయలు చూసినప్పుడైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నాలాగా గార్డెన్ చేసే వాళ్ళకైతే ఇంకా ఇంకా బాగా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఆ తోట ఎవరిదైనా కానివ్వండి, చెట్టుకొచ్చే కాయని చూస్తే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి కూడాను చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మీరు చూస్తే కనుక నా ఫేస్లోనే తెలిసిపోతుంది. ఈ తోటను చూడగానే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా మేము తోట లోపలికి వెళ్ళమని చెప్పి చేతులకైతే శానిటైజర్ అయితే చేశారు. బట్ ఎందుకులే అంత లోపలికి అని చెప్పి మేము వెళ్ళలేదు. ఇంకా పైనే చూసుకొని ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. దానిమ్మ తోట అంతా చాలా బాగుందండి. ఇది మనము శానిటైజర్ కనుక చేసుకోకుండా కనుక చెట్ల దగ్గరికి వెళితే పాపం వాళ్ళకి ఆ కాయలు ఏవైతే ఉన్నాయో ఆ కాయలన్నిటికీ కూడా అంటే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అందువల్ల మీరు శానిటైజర్ చేసుకోండి అని అంటే అందరం కూడా శానిటైజర్ చేసుకొని, ఇంకా ఎందుకులే ఆ మాట చెప్పగానే నాకు కూడా కొద్దిగా ఎందుకులే మనం రిస్క్, వాళ్ళకి మన వల్ల ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనేసి ఇంకా పైనే జస్ట్ ముందున్న ఒక చెట్టు దగ్గర మాత్రము కాయలైతే మీకు చూపించడం జరిగిందనమాట. ఇంకా ఇదిగోండి, లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ మాట చెప్పిన తర్వాత ఇంకా ఎందుకో వెళ్ళాలనిపించలేదు. సర్లే ఇంకా ఎందుకు దాని మీద కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగానే పెట్టుకున్నారంట. ఇంకా అవన్నీ వినిన తర్వాత మనకి పోవద్ది కాదు కదా, ఎవరైనా కష్టమే ఎవరిదైనా. సో అందుకనేసి వెళ్ళలేదన్నమాట. వాళ్ళు కాపలాకు కూడా కుక్కల్ని వీటన్నిటిని కూడా పెంచుకుంటున్నారు. అవి మొత్తం వచ్చేసి ఒక 60 lakhs వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నట్లుగా వాళ్ళు చెప్పారు. అంత ఫార్మర్స్ అని అందుకేనండి అనేది, వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసినా కూడా మన అంటే కొద్దిగా చెట్లు కానీ కాయలకు కానీ ఒక చిన్న జబ్బు వచ్చినా కూడా ఇవి మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అందుకనే ఎప్పుడైనా కూడా రైతుకున్నంత విలువ ఎప్పుడైనా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా మేము సపరేట్గా కాయలు అయితే కోయలేదన్నమాట. ఇంకా వాళ్ళు ఆల్రెడీ కోసి పెట్టున్నారు. వాటిల్లోనే మేము ముగ్గురుమి కూడాను తలా ఒక 5 kgs వరకు తీసుకొచ్చుకున్నాం అనమాట. అంటే అవి కూడా చాలా బాగున్నాయండి. లోపల కాయలు కూడా మనకి కేజీ 100 రూపాయల లెక్కన ఇచ్చారనమాట. 150 చెప్పారు. సరే ముగ్గురం చాలానే తీసుకుంటున్నాం కదా అని అనేసి ఒక 100 రూపీస్కి అయితే పర్ కిలో ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా ఉన్నింది తోటలో కాయలు కొనుక్కోవడము. అలాగే ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అయితే ఆపోజిట్లో పండు మిరపకాయలు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ అవి కూడా అమ్ముతారా, తలా 1 kg తీసుకుంటాము అని అంటే, లేదమ్మా అమ్మలేదు అని అన్నారు. సరే అనేసి వస్తూ ఉంటే అన్న ఉండేసి, మీకు కావాలంటే కోసుకోండి అమ్మా, ఎన్ని కావాలో అన్ని కోసుకోండి అన్నారు. అలా కాదన్నా మీరు అమ్మండి, అలాగే కొనుక్కుంటాము అని అంటే, లేదులేండి అమ్మా మీరు కొనుక్కోండి అని చెప్పారు. లాస్ట్కి ట్విస్ట్ ఏంటంటే మా పెద్దక్క వచ్చేసి తెలుసంట అన్నకి. సో అందుకనేసి ఇంకా కోసుకోమన్నారు. మేమైతే ఇంకా అక్కే వచ్చి, అంటే ఆ తోటగల్ల ఆవిడే వచ్చి కోసిచ్చారనమాట. అలాగే మేము కూడా కోసుకున్నాము.
చాలా హ్యాపీగా అనిపించింది. పొండు మిరపకాయలతో చాలా వెరైటీస్ అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ నేను ఇదివరకు మీకు పండు మిరపకాయల రెసిపీస్ కొన్ని అయితే షేర్ చేశాను. ఇంకా సరే నాకైతే మామయ్యకి కొంచెం ఇచ్చేసి వెళ్దాము, నేను కొద్దిగా తీసుకుందాము అని అనేసి నేనైతే ఇంకా కొద్దిగా అయితే కోసుకున్నాను. కొద్దిగా అంటే ఒక 1.5 కేజీ వరకు కోసుకున్నాం అనమాట. అక్క వాళ్ళు మాత్రము ఒక్కొక్క కేజీ కోసుకున్నట్టున్నారు. ఎందుకంటే నాకు రెండిళ్ళకి ఇచ్చేది వెళ్ళాలి, మామయ్యకి కొంచెం అలాగే నాకు చెన్నైకి కొంచెం, అందుకనేసి నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను అనమాట. అయితే ఇలాంటి ఊర్లకి అంటే మనము ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం మనకి సిటీ లైఫ్ అయితే అస్సలు సరిపోదండి. విలేజ్లో అయితే మనకి ఇలాంటి మెమరీస్ అనేవి, ఇలాంటి మూమెంట్స్ అనేవి చాలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మేము ముగ్గురము ఇలా వస్తూ ఉన్నాము. మా పిల్లలు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మీ ముగ్గురు రండి ఇలా అని చెప్తే ముగ్గురం కలిసి వస్తూ ఉన్నాము. చాలా బాగుండింది. మేము ముగ్గురము ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే రిలేటెడ్గా ఉండే ఫ్రెండ్స్ కానీ అలాగే బంధువులు కానీ ఏదన్నా ఫంక్షన్ ఉంటే ముగ్గురం కలిసే వెళ్తామన్నమాట. ఇలాగా చాలా బాగుంటుంది మాకు కూడా. ఎందుకంటే ముగ్గురం ఒక్కొక్క ప్లేస్లో ఉండడం వల్ల రెగ్యులర్గా మాకు మీట్ అవ్వడం జరగదనమాట. అందుకననేసి మేము ఏం చేస్తామంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరం వెయిట్ చేసేసి అందరం కలిసి వెళ్తూ ఉంటామన్నమాట. అంటే ఆ మూమెంట్స్ అనేవి ఎంజాయ్ చేయాలి. మేము వాస్తవానికి చెప్పాలి అని అంటే మేము చిన్నప్పటి లైఫ్ అయితే చాలా కోల్పోయామండి. మేము ముగ్గురం కూడా కలిసి పెరగడం చాలా తక్కువ. మా చిన్నక్క ఒక చోట, నేను ఒక చోట, మా పెద్దక్క ఒక చోట ఇలా పెరిగామన్నమాట. అంటే హాస్టల్లో నేను మా చిన్నక్క వేరు వేరు హాస్టల్లో ఉన్నాము. అందువల్ల మేము ముగ్గురము కలిసి ఉండే పరిస్థితులు చాలా తక్కువ అనమాట. అందుకని ఇప్పుడు ఏ చిన్న మూమెంట్ వచ్చినా కూడా ముగ్గురం కలిసి వెళ్ళాలి అని అయితే ఆశపడుతూ ఉంటాము. ఇప్పుడు మేము అనుకునేది కూడా అదే అనమాట. మా పిల్లలకి అటువంటి చిన్న చిన్న అంటే చిన్నప్పటి మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా పిల్లలకి ఇవ్వాలి అని అయితే మేము ముగ్గురం కూడా ఎందులో కాంప్రమైజ్ అవ్వమండి. ఉన్నా లేకపోయినా వాళ్ళ వరకు ఏదైనా కూడాను సెట్ చేసేస్తూ ఉంటాము. అంటే మేము చిన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసామన్నమాట. అవి పిల్లలకి రాకూడదు అని అనేది మా యొక్క ఫస్ట్ ముఖ్యమైన ప్రయారిటీ మా లైఫ్లో. అంటే ఎలా చెప్పాలనేది మీకు అర్థం కావట్లేదు. ఒక హాలిడేస్ వచ్చినా కూడా మాకు ఎవరింటికి వెళ్ళాలి అని అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయేదనమాట. హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరు వస్తారు మన కోసం, ఎవరు తీసుకెళ్తారు అని అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటూనే ఉండేది. మాకు నెల్లూరులో ఓన్ హౌస్ ఉండేదండి. కానీ ఏంటంటే మేము చిన్నపిల్లలు అవ్వడం వల్ల అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇంకా మా నాన్న చనిపోయారు, మా నాన్నమ్మ చనిపోయింది. ఆ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలన్నా మాకు ఎవరో ఒకరు ఒక పెద్ద దిక్కు అనేది ఉండాలి. వాళ్ళే లేనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళగలం చెప్పండి. హాస్టల్లో ఉన్నప్పుడైతే ఇలాంటివైతే ఎన్నో ఫేస్ చేసాము. ఎన్నో ఏడ్చిన రాత్రులు ఉన్నాయో మాకే తెలుసు. ఎందుకంటే అందరూ పేరెంట్స్ వస్తూ ఉంటారు, బట్ మాకైతే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా అలా ఏదో ఆ వయసులో తెలియదు కదా మనకి, రారు ఎవరు లేరు అన్న విషయము రియలైజ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది మాకు. కొద్దిగా టైం పట్టింది. అలాగే మేము ఎలా అంటే ఇంకా రారు మనకి అని తెలుసుకునేసరికి మా 10th క్లాస్ అయిపోయింది. అప్పటి వరకు చాలా చిన్న ఏజ్. అలాగే మాకు జళ్ళు అనేవి చాలా పెద్దవిగా ఉండేవి. వాటిని మెయింటైన్ చేసుకోవడం కానీ, బట్టలు ఉతుక్కోవడం కానీ ఇవేవి వచ్చేవి కాదు. అప్పటి వరకు మా నానమ్మ, మీకు చెప్పాను కదా, మా నానమ్మ మాకు అన్నీ చేసి పెడుతూ ఉండేదన్నమాట. 3rd క్లాస్ వరకు, నేను 3rd క్లాస్లో మా నానమ్మ చనిపోయింది. అంతకుముందే మా నాన్న చనిపోయారు. నాకు 1.5 ఇయర్ ఉండగా మా అమ్మ చనిపోయిందనమాట. అందుకననేసి మాకు ఎలా చేసుకోవాలి ఏంటి అని అనేది మాకు అసలు తెలీదు. హాస్టల్లో ఉండడం వల్ల ఇంకా తెలుసు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆడపిల్లకి. ఇంకా అవన్నీ కూడా వాటినన్నిటినీ ఓవర్కమ్ చేసి వచ్చాము అని అంటే మాకే కొద్దిగా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎవ్వరు సపోర్ట్ లేకుండా వచ్చాము అనేది కొద్దిగా అయితే ఉందన్నమాట. అయితే ఎంతో కొంత దేవుడు సపోర్ట్ ఉంది అని అనుకుంటాము. లేదు అని అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడం చాలా కష్టం అండి.
మా పిల్లలు ఇప్పుడైతే మా పిల్లలు విషయంలో మేము తీసుకునే కేరింగ్ కూడా మేము పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో అది పిల్లలకి క్రియేట్ అవ్వకూడదు, వాళ్ళకి ఉన్న దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి అని అనేది అయితే మా ప్రయత్నం అనమాట. అంటే మేము అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నమాట. చిన్నప్పుడు ఒక పండగ వచ్చినా ఒకటి ఏదన్నా తినాలన్నా అంత కష్టపడే వాళ్ళమి. ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డామో అనేది ఇంకా మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను. అవన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా అంటే చాలా బాధ వస్తుందన్నమాట. ఇంకా గడిచిపోయిన రోజులేమో వెనక్కి రావు కాబట్టి ఇంకా ఇలా మూవ్ ఆన్ అవ్వడమే. అయితే ఇక ఇక్కడ వచ్చేసరికి కొన్ని కాయలు అయితే కోసుకునేసాము. తోట అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. మా ఊరు కానీ మా వాతావరణం కానీ చూడటానికి కానీ చాలా బాగుంటుందండి. వాతావరణం కానీ ఆ క్లైమేట్ కానీ కొండల మధ్యలో రోడ్డు వస్తుందన్నమాట. అవి చూసేటప్పుడు చాలా బాగుంటుంది. మా అక్క వాళ్ళైతే ఓన్లీ పండు మిర్చియే కోసుకున్నారు. బట్ నేనైతే మామయ్యని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పచ్చిమిర్చిని కూడా కోసుకున్నాను అనమాట. ఎందుకనంటే మామయ్య ఎక్కువగా పచ్చడి చేసుకుంటూ ఉంటారు. ఆ పచ్చడి కోసము ఇంకా పచ్చిమిరపకాయలు అనేవి ఆయన ఎక్కువ యూజ్ చేస్తారు. పచ్చి పులుసులో కానీ సద్దన్నంలో నంచుకొని తినడానికి కానీ వీటన్నిటికీ పచ్చిమిర్చి అనేది ఆయన యూజ్ చేసుకుంటూ ఉంటారు. సరే కొద్దిగా అవి కొద్దిగా ఇవి కోసుకుంటే సరిపోతుందిలే అనేసి పచ్చిమిర్చి కూడా నేను కొద్దిగా కోసాను అనమాట. పచ్చిమిరపకాయలు కొద్దిగా, అలాగే పండు మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో కోసాను. అయితే ఇవి గుంటూరు మిర్చి అంటండి, గుంటూరు కారం అంట. ఇవి గుంటూరులో అక్కడ అదే మార్కెట్లో పంపిస్తారంట. మొత్తం ఎండుమిర్చిని చేసి ఎండుమిరపకాయలు అయిన తర్వాత, అంటే ఇప్పుడైతే వీళ్ళు కోయట్లేదు, అసలు కాపు అనేది స్టార్ట్ చేయలేదన్నమాట కోయడము. పచ్చిమిర్చి మా పండుగ మారి ఆ తర్వాత ఎండుమిర్చి అయిన తర్వాత వీటిని గుంటూరు జంక్షన్కి అయితే పంపించి అక్కడ అమ్ముతారంట. మిరపకాయలు కూడా చాలా కారంగా ఉన్నాయి, అలాగే చాలా పెద్దవిగా కూడా ఉన్నాయండి. అయితే చాలా బాగున్నాయి. దానిమ్మకాయలు కూడా బాగున్నాయి. కరివేపాకు అయితే అస్సలు చెప్పబడలేదండి. స్మెల్ అయితే అసలు అలా పోతూ ఉంటే రోడ్లోకి వస్తుందనమాట మనకి ఆ కరివేపాకు స్మెల్. చాలా బాగుండింది. సీడ్ ఉంటే ఇవ్వండి అన్నానంటే లేవమ్మా అమ్మేసాము, అంటే అమ్మేయడం కాదు వేసేసాము అన్నీ కూడాను, సీడ్ అయితే మేము పెట్టుకోలేదు అని చెప్పారనమాట. సో అందుకని ఒక్క సీడ్ అయినా ఉంటే చూడండి అని అంటే లేదమ్మా అని అన్నారు. అందుకని వచ్చేసాను. కరివేపాకు అయితే చాలా బాగుండిందండి. ఫ్రెష్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు, అంత ఉంటుందండి. ఎందుకంటే నేను అక్కడ చెన్నైలో 4 చెట్లు వేసుకొని వాటిని చక్కగా పెంచుకోవడానికే నానా కష్టాలు పడుతూ ఉంటానన్నమాట. అంటే అవి క్లీన్ చేసుకోవడము, కలుపు తీసుకోవడము, వాటికి అంటే కాయలు ఎలా రప్పించుకోవాలి, వచ్చిన కాయని ఎలా స్టేబుల్గా ఉంచుకోవాలి అనేది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట నేను. అలాగే ఇంత తోటని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఇంకా చెప్పబడలేదు, అంత ఉంటుందన్నమాట. ఇక అయితే మేము కాయలు తీసుకొని వచ్చేసాము, ఇంటికి వచ్చేసాను. అక్క వాళ్ళు అలా వెళ్ళిపోయారనమాట వింజమూరుకి. ఆ చిన్నక్క వింజమూరుకి వెళ్ళిపోయింది, పెద్దక్క వచ్చేసి నెల్లూరు వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే మా ఊరికి వచ్చేసాను. మామయ్య నేను ఇద్దరం కూర్చొని పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు సపరేట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి చక్కగా వేరుకుంటూ ఉన్నారు. ఇంకా సరేలే అని చెప్పి, అంటే నేనే సపరేట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా మామయ్య కూడా నాకు హెల్ప్గా వచ్చి కూర్చున్నారనమాట. మామయ్య బాగా హెల్ప్ చేస్తారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇక్కడికి వచ్చినా కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట. అంటే చిన్నది. ఇదిగోండి ఇవన్నీ పండు మిర్చిని నేను కోసాను, పచ్చిమిర్చిని కొద్దిగానే కోసాను అనమాట. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని మీ కామెంట్స్ ద్వారా అయితే నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చుంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు హోమ్ టూర్ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నానండి. అందుకనే కొద్దిగా బాగానే పోయింది రీచ్ అనేది. ఇది కూడా అలానే పోతుందని అనుకుంటున్నాను.